హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. నా పేరు ప్రవల్లిక. మేము జైపూర్లో ఉంటాం. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు గ్రానైట్ అండ్ మార్బల్ రిలేటెడ్ కంపెనీలో ఎంఎన్సీలో వర్క్ చేస్తుంటారు. అండ్ మేము ఇక్కడ జైపూర్లో నాకు ఇంటీరియర్ అన్నా లేకపోతే ఇంకా ప్లాంట్స్ అన్నా గార్డెనింగ్ అన్నా చాలా ఇష్టం అనమాట. సో దాని రిలేటెడ్ వ్లాగ్స్ అండ్ ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న షార్ట్స్ అని కానీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. సో నాకు అది చాలా ఇష్టం అనిపించింది. సో దాని గురించి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. మా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. సో దాని గురించి నేను కొంచెం నాకంటూ కొంచెం టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో నేను గార్డెనింగ్ చాలా ఎక్కువ ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాను. సో బాబు వచ్చి ఉదయపూర్లో ఉంటున్నాడు, పాప ఉజ్జయిన్లో బీడెస్ చదువుతుందనమాట. సో ఇప్పుడు హాలిడేస్, సో అందుకని ఇద్దరు వచ్చారనమాట. నాతో పాటు ఇంకా ఇంట్లో అందరికీ కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ కొన్నిసార్లు ఎవరిదైనా హెల్ప్ కావాలన్నప్పుడు అడిగినా కానీ ఇష్టంగానే చేస్తూ ఉంటారు. పిల్లల ముందు నో అంటారు, తర్వాత కొంచెం ఇన్సిస్ట్ చేస్తే కనుక సరే అయితే ఇక్కడ వరకు చేసి వెళ్ళిపోతాం అంటారు అనమాట. సో వీళ్ళిద్దరూ ఉన్నారు కదా. మనీ ప్లాంట్ గార్డెన్లో స్ట్రింగ్స్ అన్నీ కట్ చేసేసాను కదా, అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో వాటిని కట్ చేసి మళ్ళీ ప్లాంట్ చేయకపోతే కనుక పాడైపోతాయి కదా. సో అందుకని వీళ్ళిద్దరు హెల్ప్తో మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా, స్ట్రింగ్స్ అన్నీ కూడా ప్లాంట్ చేసేసాను అనమాట. ఒక్కొక్క స్ట్రింగ్ని నాడ్కి మధ్యలో కట్ చేసి పెడతాను కదా, అలా నాడ్కి మధ్యలో కట్ చేసి సిరి ఇచ్చింది. ప్లాంటర్స్లోకి అంతా మట్టి తీసి ఇచ్చాడనమాట. మట్టి అంటే నేను సాయిల్ మిక్స్ చేసుకుంటాను కదా, నా వీడియోస్ మీరు చెక్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. అదే సాయిల్ మిక్స్లో అంటే కొంచెం కౌడంక్ మాన్యూర్ ఉన్న దాంట్లో ఎక్కువ మిక్స్ చేసి ఈ కటింగ్స్ అన్నీ పెట్టేశాను అనమాట. సో ఈ పక్కన కూడా నేను ఆ స్టాండ్ల మీద కూడా గ్రీన్ టర్ఫ్ వేద్దామని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో వేస్తే కనుక మీకు తప్పకుండా షేర్ చేస్తాను. చింటూ అయితే 2 డేస్కే వచ్చాడనమాట. సాటర్డే సండేకి అని వచ్చాడు. అండ్ సిరి కూడా ఉంది కదా, అండ్ ఇంట్లోకి కూడా కొన్ని సామాన్లు కావాల్సి ఉండే. సో దాని గురించి మేము అందరం కలిసి బయటికి వెళ్ళాం అనమాట. అండ్ కొంచెం షాపింగ్ కూడా చేశాను. అయితే చింటూ ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వాల్సి ఉందన్నమాట నెక్స్ట్ మంత్. వాడి క్లోజ్ ఫ్రెండ్ సిస్టర్ మ్యారేజ్ అనమాట. సో దానికి రిలేటెడ్ వాడు సూట్ తీసుకున్నాడు అనమాట, టక్సీడో. సో దానికి షాపింగ్ చేసి వచ్చాం అనమాట. దూరంగా వెళ్ళు, ఇటు తిరిగి చాలా బాగుంది. కొంచెం ఇంకా సైజ్ ఇలా తిరిగి చాలా బాగుందమ్మా. ఇది వర్క్ చూపించు, ఇటు చూపించు, చాలా బాగుంది. ఇంకొకటి వేసుకో. ఇది చాలా బాగుంది, దానికన్నా బాగుంది ఎక్కువ ఇది. ఇది డార్క్ కలర్, దానికన్నా సేమ్ కలరా? ఇది డార్క్. ఇది అచ్చా ఫోటో అది చిన్నే కదా, బీడ్స్ చోటా ఉంది కదా, అందుకే అచ్చా లగ్ రहा है. బట్ ఇలా చూడు, ఇది చాలా బాగుంది. కానీ तो ब्लू में कन्वर्ट करेंगे ना, तो बीड्स वो सेम वर्क सेम डिजाइन ब्लू में करेंगे ना. వీటిలో ఏది తీసుకున్నాడు అని అన్నది మీకు తర్వాత ఫిట్టింగ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను. అయితే డార్క్ బ్లూ కలర్లోది సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట.
ఫ్రెష్ పాలు తీసుకుంటాను కాబట్టి వెన్నపూస చాలా మంచిగా బాగా వస్తుందన్నమాట నాకు. సో వెన్నపూస తీసినప్పుడల్లా కూడా మజ్జిగని అండ్ తర్వాత నెయ్యి కాచిన తర్వాత గోదావరి ఉంటుంది కదా, గోదావరిని ఏం చేస్తానంటే గోదావరి అయితే కనుక చక్కగా మళ్ళీ దలియా వేసేసి దలియా ఉడకబెట్టి మఫిన్కి కుక్కి పెట్టేస్తూ ఉంటాను. అండ్ మజ్జిగ ఉంటుంది కదా, కొంచెం మంచిగా టేస్ట్గా ఉన్న మజ్జిగ అయితే కనుక బాటిల్లో పోసి ఉంచుకుంటాను. తాగొచ్చు, లేదంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే పునుగులు వస్తాయి కదా, అలా పునుగులు కూడా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత బటర్ కూడా నేను కొద్దిగా సేవ్ చేసి ఉంచుకుంటాను, ఎందుకంటే పరోటాలు చేస్తూ ఉంటాను అండ్ ఇంకా పావు బాజీ అట్లా అలాంటివన్నీ ఏం చేసినప్పుడన్నా ఈ బటర్ మనకి యూజ్ అవుతుంది. సో మామూలుగా బటర్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కనుక అది కొన్ని రోజులకి వాసన వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మళ్ళీ వాష్ చేసి పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో అలా దేనికి ఇట్లా అయితే క్యూబ్స్ చేసుకుంటే కనుక మనకి ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని ఐస్ ట్రేలో ఇలా నేను సిలికాన్ ట్రేలో క్యూబ్స్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఎన్ని క్యూబ్స్ అయితే అన్ని క్యూబ్స్, ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా మనకి తగిన సైజులో కూడా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. నాకు ఒక్కసారికి ఒక క్యూబ్ యూజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని నాకు తగ్గట్టుగా నేను ఒక క్యూబ్ సైజు కూడా చేసుకుని ఇలాగా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఒక క్యూబ్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చెప్పాను కదా, మజ్జిగ కూడా నేను ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. అందులో కొంచెం బెల్లం ముక్క వేసుకుని ఫర్మెంట్ చేసి ఇచ్చేయచ్చు. అలాగే పుచ్చకాయ ముక్కలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా ఎక్కువగా మనం జ్యూస్లు అవి తాగుతూ ఉంటాం కదా. సో పుచ్చకాయ ముక్కలు కంపోస్ట్లో వేసినా కానీ ఎక్కువ తొందరగా డబ్బా నిండిపోతుందన్నమాట. సో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈజీగా చేసుకోవచ్చు దీంతో. అందులోనూ డైరెక్ట్గా మనం మొక్కలు అందులో నీళ్ళలో వేసేసి తీయటం, మళ్ళీ ఆ తర్వాత వాటిని వడకట్టుకోవడానికి ఇబ్బంది పడే కన్నా ఇలా ఒక పల్చని క్లాత్లో వేసేసి చక్కగా ముడి కట్టేసి దీని నిండా నీళ్లు పట్టేసి ఒక 3-4 రోజుల వరకు పక్కన పెట్టేస్తే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో కలిపితే కనుక ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. బట్ కొంచెం స్మెల్ వచ్చినా కానీ ఈ నీళ్ళనే మనం మొక్కలకి ఇస్తే కనుక సమ్మర్లో చాలా మంచి బలమైన ఫెర్టిలైజర్గా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఒక 1 వీక్లో ఒక 2 టైమ్స్ అన్నా నేను ఇలా చేస్తూ ఉంటాను. అంటే మనం 1 వీక్లో ఒక 2 టైమ్స్ అంటే ఒకసారి ఫర్మెంట్ చేసింది మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత ఇంకొక బ్యాచ్ రెడీ అవుతుంది కదా, అలా వీక్లీ వన్స్ అవుతుందన్నమాట. ఒక వారానికి ఒకసారి. మజ్జిగ అయితే అస్తమానం ఇవ్వటానికి ఉండదు, నేను ఒక 20 డేస్ అలా చేస్తూ ఉంటాను. లేదంటే ఒక 1 మంత్ కూడా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో దాన్ని వీలును బట్టి మనం ఎలా కావాలంటే అలా మొక్కలకి, నాకున్న క్వాంటిటీ కూడా ఎక్కువ కాబట్టి ఒకసారి ఒక పట్టుకు ఒక చోట ఇవ్వటమే కుదురుతుందనమాట. మిట్ట మధ్యాహ్నం 2-2:30 అయింది ఇప్పుడు టైము. అసలు ఇంక 3 అవుతుందన్నమాట. చూడండి, ఈ పక్కనైతే ఎండ ఉంది, ఆ పక్కన అసలు ఎండ లేదు, నీడగానే ఉంది. పైన షెల్టర్గా గ్రీన్ నెట్ వేసాను కదా, గ్రీన్ ఒక పరకంలాగా ఉన్నది గోంచెంచులు వేసినందుకు. ఈ పక్కన మాత్రం కొంచెం ఎండ ఉంది, ఎందుకంటే అది ఆ చెట్టు ఉంది కదా కల్పవృక్షం, దానికి చిగుర్లు ఇంక వస్తున్నాయేమో అనేసి నేను ఆ పక్కన ఏం వేయలేదు. సో ఆ కొంచెం ఎండ కింద దాకా వచ్చేస్తుంది. ఈ పక్కనంతా కూడా బ్రైట్గా ఉంది, దాని గురించి ఆ ఖాళీలో. సో కల్పవృక్షం ఆకులు వచ్చేస్తే కనుక ఆ కొంచెం కూడా రాదు ఎండ, మొత్తం షాడో కింద అయిపోద్ది. షేడ్ గార్డెన్ అనమాట. ఎప్పుడైనా పనులు ఎక్కువయ్యి లేకపోతే గార్డెన్లో వర్క్ ఎక్కువయ్యి కిచెన్ కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక కౌంటర్ అంతా కూడా నా గురించే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. చూడండి, ఇదంతా మనం చేసుకోవాల్సిందే, తప్పదు కదా. సో కిచెన్లో వంట అంతా అయిపోయి లంచ్ అంతా అయిపోయిన తర్వాత కూడా కొన్ని పనులు మనం చేయకపోతే కనుక అవి వెంటనే అలా తీయకపోతే కనుక అలా ఉండిపోతాయి. లెఫ్ట్ ఓవర్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ నీట్గా సర్దేసుకుంటూ ఎప్పటికప్పుడు కౌంటర్ క్లీన్గా ఉంచుకుంటే కనుక మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో కిచెన్లోకి వెళ్ళగానే లెఫ్ట్ ఓవర్స్ అవన్నీ ఉన్నాయి కదా, నేను అందులోనూ డిష్ వాషర్ అన్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే రాత్రి కొంచెం గిన్నెలు తక్కువ ఉన్నాయనేసి నేను ఏం చేశాను, మొత్తం బాటిల్స్ లో మసాలాలు అన్నీ అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయి బాటిల్స్ అన్నీ. అండ్ పోపులు పెట్టి కూడా అన్నీ ఖాళీ అయిపోయి కొన్ని ఖాళీ అయిపోయి ఉన్నాయన్నమాట. ప్లస్ జిడ్డుగా కూడా అయిపోయింది. అందులోనూ స్టవ్ పైనే పెట్టుకుంటాను కాబట్టి ఆ ఏరియా అంతా కూడా తొందరగా జిడ్డు అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిష్ వాషర్లో వేశాను కదా, సో అవన్నీ కూడా అన్లోడ్ చేయాలి. అయితే ఇవన్నీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళగానే చూడగానే ఒక్కసారి అదో రకంగా అయిపోయి ముందు ఒక కప్పు చాయ్ తాగి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆ తర్వాత
మిగతా పనులు చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. అయితే మజ్జిగ అన్నీ కూడా ఈ మధ్య తోడు పెట్టుకోవడానికి క్లే పాట్లు యూస్ చేస్తున్నాం కదా, నేను కూడా యూస్ చేశాను. అయితే ఏమైందంటే అది కొన్ని రోజులకి ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. దాన్ని ఉప్పుతో క్లీన్ చేస్తూ ఉంటే కనుక రెగ్యులర్గా బాగా బాగానే ఉంటుంది. అయితే అది క్లే పాట్లో పెట్టిన తర్వాత మనం తోడు పెడితే కనుక బయటే ఉంచుకోవాలి మ్యాక్సిమం. ఫ్రిడ్జ్లో పెడితే కనుక కాంపాక్ట్గా ఉండదు, అందులోనూ కొంచెం స్పేస్ ఆక్యుపై చేసేస్తూ ఉంటుంది కదా అది. సో దాని గురించి నేను అందులో తోడు పెట్టట్లేదు. పెరుగు మామూలుగానే స్టీల్ గిన్నెలోనే తోడు పెట్టేసి వెంటనే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి 1.5 అవర్లో తోడుకుపోతూ ఉంటుంది. సో నేను లోపల పెట్టేస్తూ ఉంటాను. సో అలా మొత్తం ఈ బాటిల్స్ అన్నీ సర్దేసి కొంచెం పెరుగు పాలు తోడు పెట్టేసి ఇవన్నీ తోడు పెట్టేసిన తర్వాత కిచెన్ అంతా కూడా కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసి సర్దేసి చాయ్ పెట్టుకున్నాను కదా, చాయ్ ప్రశాంతంగా ఒక సిప్ వేసిన తర్వాత ఆ బాటిల్స్ ఏరియా అంతా కూడా ఒకసారి క్లీన్ చేద్దాం. అండ్ ఆయిల్ టిన్స్ అన్నీ పెట్టుకుంటాను కదా, అక్కడ ఏరియా అంతా కూడా చాలా జిడ్డుగా అయిపోయింది. అండ్ స్టవ్ చిమ్నీ పక్కన, చిమ్నీ సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ బాక్సుల దగ్గర కూడా చాలా జిడ్డుగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి నేను అనుకోకుండానే పని మొదలుపెట్టి మొత్తం క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి టైం టు టైం క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే పర్టికులర్ ఒక టైం పెట్టుకుని ఆ టైంలో చేస్తూ ఉంటాను. అయితే సడన్గా ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళేసరికి నాకు అనిపించింది చాలా చిరాగ్గా ఉందని. సో చాయ్ తాగేసిన తర్వాత అవన్నీ క్లీన్ చేయడానికి అన్నీ ఒకటొకటి ఎలా క్లీన్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే తొందరగా అవుతుంది అనేసి తిన్నర్తో చేయనా, లేదంటే ఏదైనా కిచెన్ క్లీనర్ బయటది పర్చేస్ చేసుకొస్తాం కదా మిస్టర్ మసిల్ అని, అలాంటి దాంతో క్లీన్ చేయనా, దేంతో చేయని ఈజీగా తొందరగా ఎప్పుడైపోతుంది అని అన్నట్టు ప్లాన్ చేసుకుని మొత్తం అంతా క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఈ ర్యాక్లో నేను ఆయిల్ క్యాన్స్, ఇంకా గీ అట్లాంటివన్నీ పెట్టుకుంటాను. అండ్ రైస్ కుక్కర్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఆ పైన షెల్ఫ్లోనేమో పోపుల బాక్సు, మసాలా బాక్సు పెట్టుకుంటాను. ఆ పైన రోటీ బాక్స్ పెట్టుకుంటాను అనమాట. అంటే నాకు ఈజీగా యాక్సెస్ అయ్యే మాత్రం పెట్టుకోవడం అలవాటు. అందులోనూ కౌంటర్ మీద నాకు ఆయిల్ టిన్స్ అన్నీ పెట్టాలంటే కొంచెం అవి అస్తమాను క్లీన్ చేయకపోతే కనుక డర్టీగా ఉన్నాయంటే కనుక చూడటానికి కూడా మనకి ప్లెజెంట్గా ఉండదు. సో అందుకని ఆయిల్ క్యాన్స్ అన్నీ కనుక లోపల పెట్టుకుంటాను అనమాట. అయితే ఇవంతా కూడా నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను కదా, తిన్నర్తో అయితే కనుక నాకు చాలా నీట్గా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఒక్కసారి కొంచెం ఇబ్బంది పడి ఏదో రకంగా ముక్కు మూసుకొని చిమ్నీ ఆన్ చేసేసుకుని ఫటాఫటా చేసేస్తే కనుక చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. అందులోనూ మనం స్క్రబ్ చేసి రుద్దాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ ఆయిల్ టిన్లు పెట్టుకునే ర్యాకులు కూడా అంటే చాలా నీట్గా వచ్చేస్తూ ఉంటాయి, ఆయిల్ అస్సలు ఉండదన్నమాట. ఈ ఆయిల్ టిన్స్ కూడా నేను ఇన్నున్నాయంటే అని అనుకోకండి. నేను పప్పు నూనె, వేరుశనగ నూనె, ఆలివ్ ఆయిల్ అండ్ కాక నూనె, నెయ్యి అండ్ దోశలకి మిక్స్ అన్ని రకాలు నెయ్యి వేసి మిక్స్ చేసుకున్న ఆయిల్ ఒకటి పెట్టుకుంటాను. సో ఎందులోనూ ఎక్కువ అయిపోకుండా, అది మాత్రం ఆవాల నూనె అనమాట కచ్చిగని. సో ఇవన్నీ కూడా నేను ఒక దాంట్లోనే ట్రేలో అడుగున కొంచెం క్లాత్ లాంటిది, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ అంతా ఒకవేళ స్పిల్ అయినా కానీ అబ్జర్వ్ చేసేసుకునేలాగా టిష్యూ వేసేసి సో ఈ బాస్కెట్లో పెట్టుకుంటాను ఈజీగా ఉండేలాగా. అండ్ ఇది రోటీ బాక్స్. సో రోటీలు కూడా అక్కడే ఈజీగా పెట్టుకునేలాగా ఆ బాక్స్ హాట్ ప్యాక్ అక్కడ పెట్టుకుంటాను. ఈ తర్వాత ఇదేమో సలాడ్ చేసుకున్నా కానీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనమాట. అండ్ ఇవి కూడా ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా ఒక వేయింగ్ మెషిన్ కూడా పెట్టుకుంటాను. ఫ్రెష్గా కాచిన నెయ్యి మాత్రం పైన పెట్టుకుంటాను, ఎందుకంటే మనం నైవేద్యాల్లో అది వేసుకున్నా చేసినా అని అది విడిగా పెట్టుకుంటాను. నేను వాడుకునే నెయ్యి విడిగా ఉంటుందన్నమాట. సో ఇలా ఈజీగా నాకు థింగ్స్ నాకు ఎలాగ కావాలి అని అన్నది ఆలోచించుకుని ఈ షెల్ఫ్స్ అవి కూడా నేను అలా కావాలని పెట్టించుకున్నాను. సో ఈజీగా యాక్సెస్ ఉంటుంది అండ్ ఈజీగా మనం తీసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. చిమ్నీ ఎంత ఆన్లో ఉన్నా, అంటే మనం వంట చేసేటప్పుడు, తాలింపు వేసుకునేటప్పుడు ఇట్లాంటి చిటపట్లాడుతూ ఆయిల్ స్ప్లాటర్ అయ్యే టైంలో మనం ఎంత ట్రై చేసినా కానీ మనకి ఆయిల్ మరకలు ఇంకా జిడ్డు అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా పట్టేస్తూ ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు, హోమ్మేడ్ సొల్యూషన్స్ రెడీ చేస్తూ ఉంటారు. బట్ నాకు ఈజీ వేలో తొందరగా అయిపోయేది తిన్నర్తోనే అనిపిస్తుంది. బట్ మనం అది దాంతో క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం థింగ్స్ అన్నీ మూసేసి మనం తినే వస్తువులన్నీ కూడా పక్కకు పెట్టుకుని దగ్గరగా నుంచుని ఫటాఫటా క్లీన్ చేసేస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది. నేను అది దాంతో క్లీన్ చేసేటప్పుడు చిమ్నీ ఆన్లో ఉంచుకుంటాను, సో దట్ నాకు ఎక్కువ ఇబ్బంది అనిపించకుండా ఉంటుందన్నమాట.
ఈ పోపుల బాక్స్ మసాలా బాక్స్ కూడా డిష్ వాషర్లో వేసేసాను అనమాట రాత్రి. సో అందులో ఉన్న బాక్సుల్లో కొన్ని ఖాళీ అయిపోయినాయి, కొన్ని ఖాళీ అవ్వలేదు. సో అయితే ఇవన్నీ కూడా రీఫిల్ చేయాల్సిన టైంలో రీఫిల్ చేసేస్తూ ఉంటానన్నమాట. సో మధ్య మధ్యలో ఇవి క్లీన్ చేయకపోతే కనుక జిడ్డుగా ఉండి నాకు అసలు పని చేయబుద్ధి అవ్వదు అనమాట. చిరాగ్గా ఉన్న కిచెన్ను చూస్తే కనుక మనకు కూడా అదో రకమైన క్లమ్జీ మైండ్తో ఉంటాము. సో నీట్గా ఉంటే కనుక ఎక్కువ పని చేయాలనిపిస్తుంది, ఎక్కువ నీట్గా ఉన్న చోట ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుందన్నమాట. సో నేను అది బిలీవ్ చేస్తాను. అందుకే ఎప్పుడైనా నాకు నచ్చలేదు, చిరాగ్గా ఉంది అని అన్నప్పుడు క్లీన్ చేసుకోవటం అలవాటు అనమాట. ఇది రెగ్యులర్ అలవాటుగా నేను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను. ఒకటి పోపుల బాక్స్, ఒకటి మసాలా బాక్స్ అనమాట. మసాలా బాక్స్లో ఉప్పు, కారం, పసుపు, ఆమ్చూరు, కసూరి మేతి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ ఉంటాయి. ఒక దాంట్లోనేమో పోపులన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా 2 బాక్సుల్లో కూడా నేను రీఫిల్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇప్పుడైతే రీఫిల్ చేయడానికి కూడా లేదనమాట, అయిపోయినాయి మసాలా ఇవన్నీ చేసుకున్న తర్వాత రీఫిల్ చేయాలి. ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడు ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఎందుకంటే ఒక్కొక్క షాట్ తీయాలి, కెమెరా ఆన్ చేయాలి, మళ్ళీ తర్వాత క్లిప్ చేంజ్ చేయాలన్నప్పుడు వేరే చోట కెమెరా పెట్టాలి. ఇట్లాంటివి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చేసే పని కూడా 1 గంట పని 2 గంటలు అయిపోతూ ఉంటుంది. అంటే మీ అందరికీ మోటివేటివ్గా ఉండడానికి గురించి నేను వీడియోస్ పెడుతున్నాను, బట్ నాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టైంలో పాలకూర చాలా తక్కువ వస్తూ ఉంటుంది, ఎందుకంటే సమ్మర్స్లో పాలకూర అంత బాగోదు. సో పాలకూర దొరికినప్పుడు మంచిగా ఫ్రెష్గా బాగా తాజాగా దొరికినప్పుడు మనం తీసుకొచ్చి మనం ఇలా ఫ్రోజ్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాలకూరని కన్జ్యూమ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను పాలకూరని మంచి ఫ్రెష్గా ఉన్నది తీసుకొచ్చి మండి నుంచి తీసుకొచ్చాను అనమాట. కట్ చేసేసుకుని వాష్ చేసుకుని ఫ్రోజ్ చేస్తాను అనమాట. సో ఈజీగా మనం తర్వాత వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనం మామూలుగా అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఎంత 8 బాక్స్లో పెట్టుకున్నా కానీ ఎక్కువ రోజు నిలవ ఉండదన్నమాట, పాడైపోతూ ఉంటుంది, కొంచెం అలా మెత్తగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఫ్రోజ్ చేసుకున్నది అయితే మనకి దగ్గర ఒక 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అన్ని రోజులు ఉండదు, బట్ ఫ్రోజ్ చేసుకున్నది అయితే మనం కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట దాని లాంగ్విటీని. సో దాని గురించి మనకి తాజాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇలా నేనైతే ఫ్రోజ్ చేసుకుని ఇలా బ్యాగ్లో పెట్టుకుని ఉంచుకుంటాను. అంతకుముందు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, నేను కొత్తిమీరను కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా మనకి కొత్తిమీర యూస్ చేసుకోవాలన్నప్పుడు, గ్రీన్ చట్నీ చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా మంచి కూరల్లో సాంబార్లో కొత్తిమీర వేయాలన్నప్పుడు తాజా కొత్తిమీర ఈ సమ్మర్లో దొరకడం కష్టం కాబట్టి మనం అలా స్టోర్ చేసుకుంటే కనుక ఫ్రోజ్ చేసుకున్నది యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కుక్ చేయడానికన్నా ముందు తీసి బయట పెట్టేసుకుంటే కనుక రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకి తొందరగా దొరకని వెరైటీస్ అన్నీ కూడా ఇలా ఫ్రోజ్ చేసుకుని ఎన్ని రోజులన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులన్నా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా నేను కొత్తిమీర, పాలకూర, ఇంకా గోంగూర కూడా ఆంధ్ర నుంచి తీసుకొచ్చింది ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ టైంలో పుదీనా కూడా చాలా ఫ్రెష్గా మంచిగా దొరుకుతుంది. అండ్ సమ్మర్లో కూడా మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం షర్బత్లోను అండ్ మజ్జిగలోను కూడా. సో అందుకని పుదీనా అంతా కూడా తీసుకొచ్చి నేను శుభ్రంగా వాష్ చేసేసి ఒక బట్ట మీద ఆరేసి నీడలో ఆరేసుకోవాలి. సో ఫ్రేగ్రెన్స్ అలాగే ఉంటుందన్నమాట. సో పుదీనా పొడి చేద్దామని ఆరబెట్టాను. గార్డెన్లో పెట్టే బుద్ధుడు ఉన్నాడు కదా, బుద్ధుడికి ఎప్పుడూ కూడా బాగా ఎండ, వాన, ఇంకా నీళ్ళు పోస్తూ ఉంటాం కాబట్టి సో దాని గురించి పెయింట్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది రెగ్యులర్గా. సో నేను ఎప్పుడు స్ప్రే పెయింట్లో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను, లేదంటే పైన టచ్అప్స్ ఇస్తూ ఉంటాను. అయితే ఈసారి కొంచెం కలర్ చేంజ్ చేద్దాము, ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే బ్లాక్ కలర్ స్ప్రే పెయింట్ ఉంది కదా, అది వేసేసిన తర్వాత ఓన్లీ 1 కలర్ ఒకటే వేసి చూద్దాం అనేసి ట్రై చేస్తున్నాను. అయితే బ్లాక్ కలర్ వేసిన తర్వాత నా దగ్గర వేరే కలర్ స్ప్రే బాటిల్స్ ఏమీ లేకపోతే ఆయిల్ పెయింట్స్ అయితే ఉన్నాయి. బట్ ఆయిల్ పెయింట్స్లో ఆ లుక్ వస్తుందో లేదో అని డౌట్తో మొత్తం మీద ఇలా అయితే బ్లాక్ స్ప్రే అయితే చేసేసాను ఫస్ట్. ఆ తర్వాత క్రోమ్ కలర్ పెయింట్ నా దగ్గర ఉందన్నమాట స్ప్రే బాటిల్లో. అదే కొంచెం లైట్గా టచ్అప్ ఇస్తే ఎలా ఉంటుందో అనేసి స్ప్రే చేసి చూస్తే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. పెయింట్ చేసిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది, కానీ అంత మంచి లుక్ అయితే రాలేదు.
బట్ వెనకాల ఉన్న బుద్ధుడు అయితే ఓన్లీ వైట్ చేశాను, అది టెరాకోటా బుద్ధుడు అనమాట. ఇదైతే సమ్ కైండ్ రెజిన్ బేస్డ్ అనమాట ఇది. సో దీనికి తొందరగా కలరు బాగా ఎండలో ఉంటున్న వలన పాడైపోతుంది. ఇది ఇలా బ్లాక్లో వేసి క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చాను, కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. మీ అందరికీ నచ్చిందా, ఎలా ఉందో చెప్పండి. ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.